అన్నయ్య వచ్చాడా? అమ్మ అసలు నేను సెమ్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఇంత ఆనందం లేదు. అన్నయ్య వచ్చాడంటే వెళ్ళినప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ గైస్. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదండి, నిన్న కూడా వెళ్ళలేదు. నిన్న మండే, ఇవాళ ట్యూస్డే. నిన్న ఎందుకు బ్లాగ్ తీయలేదంటే నిన్న మొత్తం చదువుకోవడానికే కూర్చున్నాను అనమాట. సో అందుకనే బ్లాగ్ తీయడానికి కుదరలేదు. సో ఇవాళ ఇప్పుడు కొంచెం టైం తీసుకొని మరీ బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు జరిగిన అంతవరకు వార్తలు ఏంటంటే 24 నుంచి సెమ్ అండి. ఈ 1 వీక్ మొత్తం ప్రిపరేషన్ హాలిడేస్, అంటే మేము తీసుకున్నాం. అది ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలి సెమ్కి. సో అందుకనే హాలిడేస్ తీసుకున్నాం. జాఫర్ వాళ్ళ ఇంట్లో, వసీం వాళ్ళ ఇంట్లో, నేను మా ఇంట్లో, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇవాళ యాక్చువల్లీ నేను వసీం జాఫర్ ఫంక్షన్కి వెళ్ళేసి ఉండే. సో నేను వెళ్ళలేదు, వాళ్ళిద్దరు వెళ్ళారు. అది జాఫర్ వాళ్ళ ఫంక్షన్. సో వసీం మాత్రమే వెళ్ళాడు. నేను ఎందుకు వెళ్ళలేదంటే అమ్మకి కొంచెం ఒంట్లో బాగాలేదు. సో ఇంట్లో డాడీ లేరు, అన్నయ్య లేరు, నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి ఉండాల్సి వచ్చింది. సో వాళ్ళిద్దరూ ఫంక్షన్కి వెళ్ళారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తినేసానండి, పులిహోర చేశారు. సో అది తినేసాను. మధ్యాహ్నం అయింది, కాకపోతే తినడానికి టైం పడుతుంది. అంతకన్నా ముందు ఉన్న వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ ఇంకా తినేటప్పుడు కలుస్తాను. ఏమేమి వండారో లేకపోతే ఏమైనా తెచ్చుకోవాలో చూద్దాం. గైస్, టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎంత అయిందంటే 1:53, అరౌండ్ 2 అవ్వచ్చింది. సో ఇప్పుడు దాకా ఎంత దూరం చదివా అంటే జస్ట్ ఇప్పుడే బీట్రీస్ దాకా వచ్చాను. బీట్రీస్ డెలిషన్ ఆపరేషన్ దగ్గర ఉన్నాను. సో బీట్రీస్ తర్వాత ఇది హీప్ ట్రీస్ అన్నమాట. సో అవి మెల్లగా చదువుతూ ఇవాళ డే మొత్తం ఈ బుక్ కంప్లీట్ చేసేయాలన్నమాట. లేకపోతే నాకు దూల తిరిగిపోతుంది సెమ్ కల్లా. సో అంతకన్నా ముందు ఫుల్ ఆకలేస్తుంది, వెళ్ళి ఏమైనా తినేసి వద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకుతున్నాయి. ఈ పని కూడా ఉంది, అమ్మ కొట్లో బాలేదు కాబట్టి మనమే ఇది పైన లైక్ ఆరేసి రావాలన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ అన్నంకి వెళ్ళిపోదాం. కిందకు వచ్చి ప్లేట్లో మొత్తం వేసుకున్నాను. ఇవాళ మా లంచ్ మీకు చూపిస్తాను. రైస్, పప్పు, ఉప్పు చేప. అమ్మకి బాగాలేదు కదా, సో ఇవాళ నాన్ వెజ్ అలా ఏమి ఉండలేదన్నమాట. తినేసి మళ్ళీ పైకి వెళ్ళి చదువుకోవడం స్టార్ట్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. సో తర్వాత సాయంత్రం ఏమేమి చేస్తానో మొత్తం వ్లాగ్లో కవర్ చేస్తాను. సో వ్లాగ్లో ఇలానే స్టే ట్యూన్ అయి ఉండండి గైస్. అన్నం తినేసి ఇంకా డైరెక్ట్ చదువుకోవడానికి కూర్చున్నా. అండ్ చదువుకుంటూ టైం కూడా తెరవలేదు. మధ్యాహ్నం స్నాక్స్ కానీ వెళ్ళా, కానీ తొందరగా తినేసి మళ్ళీ పైకి వచ్చేసా. టైం చూస్తే ఇప్పుడు 6:49. వాళ్ళిద్దరు వచ్చేసారండి. సో వసీం వచ్చాడు ఫస్ట్, పదరా బయటికి వెళ్దామని. సో వాడితో బయటికి వెళ్ళబోతున్నాం. నాకు కొంచెం మైండ్ రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. అండ్ ఇవాళ ఏమేమి చేశారో కనుక్కుందాం. నేను లేను కదా, ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు. కనుక్కుందాం. ఇద్దరు వస్తే వస్తారు, లేకపోతే వసీం ఒక్కడే, వాడు బిజీ, వాళ్ళదే కదా ఫంక్షన్, అందుకనే. సో చూద్దాం ఎంతమంది వస్తారు ఏంటో. ఫస్ట్ వాళ్ళతో కనుక్కుందాం. గైస్, నేను వసీం జాఫర్ మెడికల్ షాప్కి వచ్చాం. వీడేదో మెడిసిన్స్ తీసుకోవాలంట. అరే తీసుకున్నావా మరి? తీసుకున్నా. డన్. సర్లే కానీ ఎక్కడికి వెళ్ళారా? ఫంక్షన్కి అమరావతి వెళ్ళాము ఉదయం. అరే నువ్వు? అమరావతి కాదురా, అది అమరావతి 12. ఏందిరా అమరావతి దగ్గరే, అది ఇక్కడ అనుకో విలేజ్, పక్కలైన అమరావతి. అలానా? సర్లే, నన్ను వదిలేసి వెళ్ళారు. అరే ఏడిఎస్ రివిజన్ అయిపోయింది. ఏ ఐడియాస్ రా? ఎన్నిసార్లు ఫోన్ చేశారా నేను నీకు? కాదురా, నమ్మక ద్రోహి. అరే కాదురా, ఒక్కసారి పిలవద్దాం. నవ్వుగా చచ్చిపోయారా ఊర్లో. అక్కడ ఏంటంటే చెప్పు. అక్కడ మెయిన్ ఇక్కడ చాలా ఫన్నీగా ఆనందంగా జరిగింది. గేమ్స్ ఆడాం. వీడేమో
మామూలుగా కూర్చొని ఉంటే ఏంట్రా సంగతులు అన్న. ఏం లేదురా, అన్నం వేస్తారు తినాలి అన్నాడు. సరేరా తిన్నావు అన్న. అంతేరా. అరే అంతేరా. ఎక్కడా ఎన్నింటికి వెళ్ళారు పొద్దున్న? మనోడు ఏంటంటే ఆపుకోలేకపోయాడు రా అసలు. నీ అంత కష్టం ఎవడికి రాకూడదు. ఏం జరిగిందిరా? ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు రా నువ్వు? లాస్ట్ ఏడికి వెళ్ళావురా? వాడికి మసీద్లోకి వెళ్ళారా అంతే. అంతే. ఫోన్ వచ్చింది. ఎక్కువ తొందర ఇచ్చేసిరా. రా ఇప్పుడు ఏదో చెప్పు. గైస్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 10 అవ్వడానికి 15 మినిట్స్ మాత్రమే ఉంది. కాకపోతే ఇప్పుడు బండి ప్రాబ్లం వచ్చేసింది. వీడంటే ఫుల్ నిద్ర. అసలు తడిసిపోయింది. పొద్దున్నే తిరిగి తిరిగి అలిసిపోయాను నేనైతే. ఇందాకే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. అరే అసలు మా ఇంటి దాకెళ్ళి చెప్పా కూడా అరే వద్దురా నువ్వు మాట్లాడమాకురా, బండి దిగుతానంటే నన్ను దింపలేదురా. ఇంటికి వెళ్ళిపోయి వాడిని తీసుకొచ్చాడు, కూర్చోబెట్టారు. పోయి బండి లేదు, టైం అన్నయ్య కావాలని వాడే తొందర పెట్టాడు. అదే నిజం, అన్నయ్య కావాలి. నీకే ఇంట్లో కూర్చొని ఏడేసి చదువుకున్నావు. చదువుకున్నాడు కూర్చొని. అరే మీరు అరే నిజంగా అరే యూనిట్ 1 సగం. సరే ఏడిస్తే పాటు ఇంకేం చదివా? అది ఏ చదివాడు అంటాడు ఇందరు వాడు ఇందాక నుండి. కాదులేరా వాడ. రాత్రి వచ్చి బుక్ కూడా తీసుకెళ్ళాడు అయితే. అరే కాదులేరా. సరే నేను ఎందుకు వచ్చి బుక్ తీసుకెళ్ళా? అంటే కొన్ని సిలబస్ ఏంటి అని కనుక్కుందామని. సరే కనుక్కుంటే అయిపోయింది. బుక్ తీసుకెళ్ళ బుక్ లో ఉందిరా సిలబస్. ఫోటో తీసుకెళ్ళొచ్చుగా, ఫోటో కొట్టుకొని. ఫోన్ తీసారు, ఫోటో పెట్టారు, పెట్టావు నువ్వు. అరే కాదులేరా, టాపిక్స్ తో పాటు ఇంకేమేమి ఉన్నాయని చూద్దామని ఓవరాల్ గా ఒకసారి. అదే ఫోన్ లో చెప్తాడు కావాలి చదువుకోవడానికి. ఈ రోజు మీతో రాకుండా చదువుకోవడానికి రా. అరే చదువుకుంటారా? నేను రాను చెప్తే అయిపోయిందిగా. అలా కాదులేరా. కార్డు యూస్ చేస్తున్నావు నువ్వు. అరే నేను అట్లా ట్రంప్ కార్డు యూస్ చేయను రా. కామెడీ ఈరోజు. గైస్ ఇప్పటికి చాలా రోజులు అవుతుంది మా జాఫర్ సర్ప్రైజ్ అని. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది వాడి నోట్లో నుంచే విందాం. ఏంట్రా సర్ప్రైజ్ ఏంట్రా? సర్ప్రైజ్ వచ్చేసి ఏంటి అని అంటే, అరే ఇది ఎక్కడో విన్నట్టుందిరా. ఏంటి అని అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ నేమ్ వచ్చేసి కెరియర్ విత్ జాఫర్. సర్చ్లో మీరు ఏమని టైప్ చేయాలంటే @ అని స్టార్టింగ్లో @ అని కొట్టి స్పేస్ ఏం లేకుండా @కెరియర్ విత్ జాఫర్ అని టైప్ చేస్తే నా పేరు వచ్చేసింది. లోగోలో ఏమో జాఫర్ అని ఉండిద్ది పింక్ కలర్లో. సో అది నా వైలెట్. సారీ వైలెట్. నీ ఛానల్కి నేను చెప్పాలి. వైలెట్ వచ్చింది. డిస్క్రిప్షన్ వాళ్ళు పెడతాడు కదా. సో మీకు అక్కడ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ లో ఉండిద్ది. సో మీ సపోర్ట్ అనేది కావాలి. అన్నయ్య వచ్చాడా? అమ్మ అసలు నేను సెమ్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఇంత ఆనందం లేదు. అన్నయ్య వచ్చాడంటే వెళ్ళినప్పండి. సో సబ్స్క్రైబ్ ఇట్ గైస్. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసానండి. దింపేశాడు. అమ్మ కోసం కొబ్బరి నీళ్ళు కూడా తెచ్చేసాను. అండ్ ఈ వ్లాగ్కి ఇంతేనండి. ఇవాళ చదువుకున్నాను, వాళ్ళతో బయటికి వెళ్ళాను, అది కూడా సాయంత్రం. అండ్ వాళ్ళు ఇవాళ ఫంక్షన్కి వెళ్ళారు. ఇంకో మాట ఏంటి, జాఫర్ యొక్క సర్ప్రైజ్. తను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. వన్స్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోకి లైక్ కొట్టండి, వాడి వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద లైక్ బటన్ కొంచెం స్వైప్ చేస్తే హైప్ అని ఉంటుంది. సో అది ప్రెస్ చేయండి, మన ఛానల్ గ్రోత్ అవుతుంది అనమాట. అండ్ లైక్ చేస్తే నలుగురికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.